రాష్ట్రంలో కొబ్బరి సాగు ఉత్పాదకత విస్తరణ కొబ్బరి ఉత్పత్తులకు విలువ జోడింపు రంగంలో సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల ప్రోత్సాహ అంశంపై ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ కొబ్బరి అభివృద్ధి బోర్డు కాయర్ బోర్డుల సంయుక్తంగా రాజమహేంద్రవరంలోని మంజీరా కన్వెన్షన్ హాల్లో రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈఓ డాక్టర్ శేఖర్ బాబు గడ్డం, కోకోనట్ బోర్డు డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మంజునాథరెడ్డి అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. చిరంజీవి చౌదరి మాట్లాడుతూ, రాష్ట్ర జీడీపీలో వ్యవసాయ అనుబంధ రంగాల వాటా దాదాపు 35% ఉందన్నారు. కొబ్బరి సాగు విస్తీర్ణం ఉత్పత్తిలో దేశంలో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉండగా, ఉత్పాదకత పరంగా దేశంలోనే ప్రథమ స్థానంలో కొనసాగుతోందన్నారు. రాష్ట్రంలో దాదాపు 1,00,000 హెక్టార్లకు పైగా కొబ్బరి సాగు జరుగుతుండగా ఏడాదికి సుమారు 175 కోట్ల కొబ్బరికాయల ఉత్పత్తి జరుగుతోందని తెలిపారు. కొబ్బరి రైతులకు మార్కెట్లో మంచి ధర లభించాలంటే కేవలం ముడి ఉత్పత్తులను అమ్మడం కాకుండా కొబ్బరి ఉత్పత్తులకు ప్రాసెసింగ్ ద్వారా విలువ జోడింపు పెంచడం అత్యంత ఆవశ్యకమని, తద్వారా రైతుల ఆదాయం 15 నుండి 20% పెరుగుతుందని తెలిపారు. జిల్లా ఏపీ ఎంఐపీ పీడీ ఏ దుర్గేష్, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాల హార్టికల్చర్ అధికారులు సిరిల్, ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు. పెట్టుకుంటే మన ఆదాయం ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. ఇంకా ఫర్దర్ వాల్యూ అడిషన్ పసుపు నుంచి కర్కుమీన్ వస్తుంది అనుకోండి. సో కర్కుమీన్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే ఆదాయం మనకు ఇంకా 50%, 60%, 70% వరకు పెరుగుతున్నాయి. జాతీయ స్థాయిలో చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ ఈ రోజు వరకు కూడా ప్రాసెసింగ్ వాల్యూ అడిషన్లో అగ్రస్థానంలోనే ఉంది. మన దగ్గర కంట్రీలోనే లార్జెస్ట్ రిజిస్టర్డ్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మన రాష్ట్రంలో ఉంది, దాదాపు 6,000. అన్రిజిస్టర్డ్ ఇన్ఫార్మల్ సెక్టర్లో కూడా 1,60,000 వరకు ఇన్ఫార్మల్ సెక్టర్లో ఉన్నాయి. సో మన ఆంధ్రప్రదేశ్లో బాగా జరుగుతున్నాయి, కానీ మన దగ్గర ఉత్పత్తి కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇంకా మనకు వేరే కంట్రీ నుంచి కంపేర్ చేసినట్టయితే మనం ఇంకా చాలా లో స్థాయిలో ఉన్నాం. సో వాల్యూ అడిషన్స్కి ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. వాల్యూ అడిషన్ మనం చేస్తేనే రైతుకి మంచి రేట్లు రావడానికి అవకాశం ఉంటుంది. సో అదే దృష్టిలో పెట్టుకొని ప్రతి మీటింగ్లో మన ముఖ్యమంత్రి గారు ఇదే మాట్లాడుతూ ఉంటారు. మనం ఎట్లా పెంచుకుంటారు, ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ మనం స్టేట్కి తీసుకురావాలి. సరే, ఇన్వెస్ట్మెంట్ తీసుకువస్తాము, పెద్ద పెద్ద కంపెనీస్ వస్తే, కానీ మా దగ్గర చాలా యువకులు ఉన్నాయి, చాలామంది ఎంటర్ప్రైజింగ్ యూత్ ఉన్నారు. వాళ్ళు ఎందుకు పెట్టలేరు? ఇప్పుడు మన బయట